ముందు మంచిగా పలకరిస్తాడు, మంచిగా నీతో స్నేహంగా ఉన్నట్టుంటాడు. అలా, 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 అలా నీ నమ్మకాన్ని కొల్లగొట్టి, కొల్లగొట్టి, కొల్లగొట్టి ఆఖరి నిన్ను ముంచేస్తాడు. ఇలాగ ఎవరు చెప్పారు? బైబిల్. ఏం చెప్పింది స్నేహితుడి కోసం? ముఖ్య స్నేహితుడిని నమ్మొద్దు. ఒరేయ్ నా నా థిక్ ఫ్రెండ్ అని ఎవరైనా నువ్వంటే ఆడే నీ కొంప ముంచుతాడు జాగ్రత్త. వీడు నా బెస్ట్ ఫ్రెండ్ అని ఎవరినైనా అంటావా? ఆళ్ళే నీ కొంప ముంచుతారు జాగ్రత్త అని బైబిల్ హెచ్చరించింది. అయితే ఫ్రెండ్‌షిప్‌ని మీరు అవమానిస్తున్నారంటే అవును. ఫ్రెండ్‌షిప్‌ని నేను అవమానించను కాదు. బైబిల్ అంటుంది. అంటే స్నేహితులందరూ అలా ఉంటారని కాదు. కానీ ప్రతి స్నేహితుడిని, ముఖ్య స్నేహితుడిని నమ్మొద్దు. ఎందుకంటే వాడు స్నేహం ఎందుకు చేస్తున్నట్టు చాలా మందిలో నీ వల్ల ఏమైనా అవసరత ఉంటదా? బ్రదర్ ఒక 10,000 ఇస్తావా నాకు అంటాడు. ఏవండీ ఏం కాకుండా అడిగేస్తాడు 10,000 ఇచ్చేయమని. ఎలాగిస్తా నీకెక్కడి నుంచి వస్తది? ఏవండీ? ఏమనంటే స్నేహం. ఏవండీ కొన్ని రోజుల క్రితం ఒక ఇంటికెళ్ళాను. ఇంటికెళ్ళినప్పుడు వాళ్ళు బాధపడుతూ ఒకటే చెప్తున్నారు. ఏమనంటే, "ఏవండీ మా ఇంటాయన చాలా సంపాదించాడు. చాలా పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్నాడు. కానీ స్నేహితులను నమ్మి డబ్బంతా పాడు చేసేసారండి. చివరికి అప్పుల్లో ముంచేసారండి 50,00,000" అంటున్నారండి. ఆ అప్పుల్లో ముంచి చచ్చిపోయాడు యజమాని. ఇప్పుడు అప్పులు ఈళ్ళు తీర్చలేకపోతున్నారు. ఇంతకీ ఎవరికి పెట్టాడు ఈ డబ్బంతా? స్నేహితులు. వాళ్ళొచ్చి నాకిలా కావాలి, వాళ్ళొచ్చి ఇలాగ నాకు కావాలి, ఇది కావాలి, ఇది అవసరత అంటే ఇచ్చేయడమే. వద్దు. కానీ వాళ్ళ ఇప్పుడు సమస్యలోనోడు ఒక్క స్నేహితుడు దొంగ చూడలేదట వాళ్ళ పట్ల. వాళ్ళ నోటితోనే చెప్పారు ఆ మాట. నిజమేనా? నేను అడిగాను. మరి వాళ్ళ దగ్గర మరి మీ వారి దగ్గర డబ్బులు తీసుకున్నారు కదమ్మా! మరి ఇబ్బందుల్లోనోడు పరామర్శించారంటే వచ్చి చూసారట. బతికున్నాడో చచ్చిపోయాడని. అంటే బతికుంటే మళ్ళీ అడుగుతాడు. చచ్చిపోతే మాకు సంతోషం అని అనుకోని శవాన్ని చూసి వెళ్ళిపోయారట వాళ్ళు. అంటే నిజమా? యెస్. ఇలాంటోళ్ళు ఉంటారు. కనుక స్నేహితులనేవాళ్ళు వద్దండి. చాలా ప్రమాదకరమైన స్నేహితులుంటారు. జాగ్రత్త. మంచోళ్ళో కాదో చూసి స్నేహం చేయండి వాళ్ళతోని.